హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ పెళ్లి తర్వాత ప్రేమ 19వ భాగాన్ని వినేద్దాం. కాలేజ్ అవ్వడంతో ఇంటికొచ్చిన నందు హర్ష ఇంకా రాకపోవడంతో ఫ్రెష్ అయి అతని కోసం కాఫీ, స్నాక్స్ అన్నీ రెడీ చేసి బయటకొచ్చింది. ఇంతలో ఫోన్ పదే పదే మోగడంతో ఫోన్ లిఫ్ట్ చేసింది నందు. హలో అత్తమ్మ. ఏంటే ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు? అసలు ఏమనుకుంటున్నావు? మార్నింగ్ కాల్ చేయమని చెప్పాను కదా, అయినా ఎందుకు చేయలేదు? నాకెప్పుడు చెప్పావు అత్తమ్మా? నీకు కాదు, నా కొడుక్కి చెప్పాను. వాడు చెప్పలేదా నీకు? నీ కొడుకు కోసం తెలిసే చెప్పావా? నవ్వుతూ అంది నందు. అది నిజమే గాని ఎక్కడున్నావు? కాలేజ్ అయిపోయిందా? హా అత్తమ్మ, అయిపోయింది. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అందరం బాగున్నాంలే గాని మరో గంటలో నేను మావయ్య ఇంటికొస్తున్నాం. ఏంటి అని షాక్గా అడిగింది నందు. అవునే, ఎందుకు షాక్ అవుతున్నావు? వాడింకా అలానే మూర్ఖంగా ఉన్నాడా? అబ్బే, లేదత్తమ్మా. బావలో మార్పొచ్చింది. వస్తారు కదా, మా ఇద్దరిని చూసి మీరే సంతోషిస్తారు. కంట్లో తడి తుడుచుకుంటూ అంది. ఏయ్, నిజం చెప్పవే. నిజంగానే వాడు మారాడా? చాలా అంటే చాలా మారాడత్తమ్మా. వస్తారు కదా, మీరే చూద్దురు. సరే అత్తమ్మా, తొందరగా వచ్చేయండి అని నందు ఫోన్ కట్ చేయగానే గగన గారు ఆలోచిస్తూ బెడ్ మీద కూర్చున్నారు. ఏమైంది గగన? ఏమి లేదండి. మనం ఇప్పుడే హర్ష దగ్గరికి వెళ్ళాలి. ఏంటి సడన్గా హర్ష దగ్గరికి ప్రయాణం? ఇప్పటికే ఆలస్యం చేశాను. వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా అసలు వాడి ఉద్దేశం ఏంటి అన్నది చూడాలి. పదండి వెళ్దాం అని అప్పటికప్పుడే గగన బ్యాగ్ సర్ది రవిచంద్ర గారిని హడావిడి చేసింది. గగన ఏం చేసినా అర్థం ఉంటుందని రవిచంద్ర గారు కూడా అడ్డు చెప్పలేదు. ఏంటి? అమ్మ ఫోన్ మాట్లాడిన దగ్గర నుంచి అలా మౌనంగా ఉన్నారు? ఏమీ లేదు మంగి. ఏమీ లేదు అంటేనే మీ ముఖం చూస్తేనే అర్థమవుతుంది. చెప్పండమ్మా. అత్తమ్మ, మావయ్య వస్తున్నారు మంగి. ఓ, మంచి విషయమే కదా మరి. ఎందుకు మీరు డల్లుగా ఉన్నారు? నేను బావ బానే ఉంటున్నామని చెప్పాను. వాళ్ళ మనసులు బాధపడకూడదని. కానీ బావ ఏం చేస్తాడని భయం. బావ ప్రవర్తన చూసి అత్తమ్మ, మావయ్య కాదు, అమ్మ, నాన్నకి తెలిస్తే వాళ్ళింకా బాధపడతారు. ఎప్పుడూ కుటుంబం కోసం, భర్త కోసం, అందరి సంతోషం కోసం ఆలోచిస్తారు కానీ మీ గురించి మీరెందుకమ్మా ఆలోచించరు? నా గురించి ఆలోచించిన టైం వేస్ట్ మంగి. పెళ్ళయ్యాక ఈ లాభం. ఏం లాభం? అవ్వక ముందంటే ఎన్ని కలలు కన్నాను. ఆలోచించినా బావుంటుంది. ఇప్పుడు బాగోదు. కాళ్ళకి సంకెళ్ళు వేశాక స్వేచ్ఛగా ఎగురు అంటే ఏం లాభం? నవ్వుతూ అన్న నందు మాటలకి మంగి బాధగా చూసింది. ఈలోపు మొక్కలకి నీళ్లు వేయి మంగి. నేను అత్తమ్మ మావయ్యకి టిఫిన్ ప్రిపేర్ చేస్తానని కిచెన్ రూమ్‌కొచ్చింది నందు. బావకి ఫోన్ చేసి చెప్పనా? లేదంటే వచ్చాక చెప్పనా? అయినా నా పిచ్చి కానీ నేను ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేస్తాడు అనుకుని అంతలోని మళ్ళీ చెప్పకపోతే నా మీద పడతాడనుకుని వెంటనే హర్షకి ఫోన్ చేసింది. ఒక్కసారి కాదు, 4, 3 సార్లు చేసింది. ఇంకా హర్ష ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి టైం వేస్ట్ అనుకుని ఫాస్ట్‌గా టిఫిన్ ప్రిపేర్ చేసి వాళ్ళ కోసం రూమ్ సర్ది అన్ని పనులు చేసి హాల్లోకొచ్చేసరికి టైం 7 అయింది. ఈ లోపల గగన, రవిచంద్ర గారు రావడంతో నందు గబగబా బయటకొచ్చింది. అత్తమ్మా అంటూ గగన గారిని హత్తుకుంది. ఎలా ఉన్నావు నందు? బాగున్నాను. మీరెలా ఉన్నారు మావయ్య? మీ అత్తయ్య పక్కనుంటే ఎలా ఉంటాను? ఇలానే ఉంటాను. మావయ్య అంటూ నవ్వుతూ ముగ్గురు లోపలికొచ్చారు. ఎలా ఉన్నారు అమ్మగారు అంటూ సంతోషంగా పలకరించింది మంగి. బాగున్నాను మంగి. నువ్వెలా ఉన్నావు? మీ ఆయన, పిల్లలు అందరూ బాగున్నారా అని మాటల్లో మునిగారు. అత్తమ్మ, మీరు మాట్లాడుతూ ఉండండి. నేను జ్యూస్ తీసుకొనొస్తాను. సరే అని నందు కిచెన్ రూమ్‌కి వెళ్ళంగానే ఏంటి మంగి చెప్పు, ఎలా ఉంది ఇంటి వాతావరణం? ఇప్పటి వరకు అలానే ఉందమ్మా. ఏం మారలేదు. ఇకపై అన్నీ మీరే చూస్తూనే బావుంటుందని నేనే ఫోన్ చేశాను. నిజం చెప్పాలంటే నందు అమ్మని మనిషిగా కూడా చూడటం లేదు అంటూ జరిగిన విషయాలన్నీ గగన గారికి చేరవేసింది మంగి. అంతా విన్న గగన గారు, రవిచంద్ర గారు కోపంగా మారిపోయారు. వాడంత మూర్ఖంగా ప్రవర్తిస్తున్నా ఇదెందుకు సైలెంట్‌గా ఉంది? మీ అందరి కోసమే అమ్మా. ఎక్కడైతే మీ మనసులు బాధపడతాయని హర్షబాబు ఎంత బాధపెట్టినా, అవమానించినా అలానే నోరు మూసుకొని భరిస్తుందే కానీ నోరు విప్పి ఎదిరించడం లేదు. అయ్యగారిని చూస్తే నాకే కోపం వస్తుందమ్మా. ఇంకా వెనక ముందు చెప్పేవాళ్ళు లేకపోతే నందు అమ్మాయి గారిని ఏమైనా చేస్తారని భయం కూడా వేసి మీకు ఫోన్ చేశాను అని మంగి అనగానే, మంచి పని చేశావు మంగి. వాడికెలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. ఈ విషయాలన్నీ మీకు నేను చెప్పినట్టు నందు అమ్మకి అస్సలు చెప్పకండమ్మా. మళ్ళీ నన్ను తిడతారు. హా! తిడుతుంది, తిడుతుంది. ఎందుకు తిట్టదు? దీనికి కూడా 4 తగిలిస్తే అప్పుడు లైన్‌లోకొచ్చి వాడి తాట తీస్తుంది అని నందు రావడంతో ఇద్దరూ సైలెంట్ అయ్యారు. అత్తమ్మ, జ్యూస్. మావయ్య, మీరు కూడా తీసుకోండి. మంగి, నువ్వు కూడా తాగు. అయ్యో, నాకెందుకమ్మా? తాగుతావా తాగవా అంటూ మంగిని కోపంగా చూస్తుంది. అట్ట సూడకండి అమ్మా, తాగుతాను. అత్తమ్మ, మావయ్య, పైన రూమ్‌లో మీ లగేజ్ పెట్టించాను. ఫ్రెష్ అయ్యి రండి, టిఫిన్ పెడతాను.
అవును నందు, మీ ఆయనేంటి ఇంకా రాలేదు? ఆఫీస్‌లో వర్క్ ఎక్కువుంది అత్తమ్మ. వచ్చేసరికి 11, 10 అవ్వచ్చు. అవునా? సరే. వాడొచ్చాక తిందాంలే గానీ నువ్వు కూర్చో. ఆయనొచ్చేసరికి లేట్ అవుతుంది. మీరు తినేయొచ్చు కదా అత్తమ్మ. మరేం పర్వాలేదు. ఫ్రెష్ అయ్యి వస్తాము. నువ్విక్కడే ఉండు. ఏవండీ పదండి అని గగన, రవిచంద్ర తన రూమ్‌కొచ్చారు. చూసారా? అది వాడిని ఎలా వెనకేసుకొనొస్తుందో? హ్మ్. కానీ నువ్వు గమనించావా లేదా? నందు ఏంటి అలా నడుస్తుంది? నాకు అదే అర్థం కావడం లేదు చూస్తాను. నాకు తెలిసి ఉన్నాడు కదా మన సుపుత్రుడు. కాలును కానీ కాల్చుంటాడు. కాలుని ఎవరు కాల్చలేదమ్మా. వేడి వేడి కూర కాలు మీద పడిపోయింది. గగన్ గగన ఫోన్ బ్యాగ్ పట్టుకొని లోపలికొస్తూ అంది. మంగి. ఏంటి? అవునమ్మా. ఆ రోజు హర్ష గారు చేసిన సినిమా అంతా ఇంతా కాదు అమ్మాయి గారికి ఒంట్లో బాలేదని తెలిసి కూడా కావాలని పనులు చెప్పారు. అంటూ ఆ రోజు జరిగిన సంఘటన చెప్పేసరికి గగన, రవిచంద్ర గారు షాక్ అయ్యారు. ఏంటి? అవునమ్మా. అమ్మాయి గారికి ఎప్పుడు లేనిది ఆ రోజు కోపం వచ్చింది. దెబ్బకి హర్ష బాబు చేతిని చపాతీ రేకు మీద పెట్టి గొడవ పడ్డారు అని మంగి నవ్వుతూ అనగానే గగన, రవిచంద్ర గారిద్దరూ ఒకటే నవ్వు. నిజంగానే అది ఆ పని చేసిందా? అవునమ్మగారు. ఇప్పుడు మేం కిందికొస్తాం కదా! వాడొచ్చాక ఇద్దరిని అడుగుతాను. చూద్దాం ఏం చెప్తారో అని మంగి వెళ్ళంగానే గగన నవ్వుతూ, వీడికి చెయ్యి కాల్చి తప్పు పని చేసింది. నాలుక కాలిస్తే బాగున్ను. ఏంటి గగన? మరి లేకపోతే ఏంటండి? అనకూడదు కానీ నిజంగానే పిచ్చ కోపమొస్తుంది. చూద్దాం. వచ్చాక నందు, హర్ష ఎంత అన్యోన్యంగా ఉంటారో. నా మేనకోడలు నటించడంలో ఆస్కార్ కూడా సరిపోదు. అదైతే నిజమే. ఇన్ని రోజులకి కరెక్ట్ మాట చెప్పారు అంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది గగన. కిచెన్ రూమ్‌లో అన్ని పనులు పూర్తి చేసుకొని చెమట పడడంతో మళ్ళీ ఫ్రెష్ అయ్యి హాల్‌లో కూర్చుంది. ఇంతలో బయటికి వచ్చారు గగన, రవిచంద్ర. ఏంటి నందు ఇంకా రాలేదు వాడు? లేదత్తమ్మా మీకు టిఫిన్ పెట్టేయనా? చెప్పాను కదా! అందరం కలిసి తిందాం. వాడెప్పుడొచ్చినా పర్వాలేదు వెయిట్ చేస్తాను. టీవీ ఆన్ చేసి నవ్వుతూ కూర్చుంది గగన. ఏంటో అత్తమ్మ మరీ మొండిగా ఉన్నారు. ఈయన ఏమాత్రం తాగేసొచ్చినా ఇంకంతే సంగతులు అనుకుని ఎందుకో హర్షకి మరోసారి ఫోన్ చేసింది. అబ్బా! ఏంట్రా నాకీ టార్చరు అంటూ కోపంగా బుసలు కొట్టాడు హర్ష. ఏమైందిరా? ఏమైందేంటి? ఫోన్‌ల మీద ఫోన్‌లు చేస్తుంది. ఆ మెంటల్‌ది. నాకు పిచ్చ కోపమొస్తుంది. ఇది మరీ బాగుంది. ఫోన్ చేస్తే కోపం ఎందుకురా? తనెందుకు చేస్తుందో ఏంటో తెలుసుకోవడం మానేసి. దాని ఫోన్ నేనెందుకు లిఫ్ట్ చేస్తాను? చెప్పాను కదా! అది ఎలా ఉన్నా ఐ డోంట్ కేర్ అని కారు వేగం పెంచాడు. మామ నీ రూమ్‌లో తాగుదామా? లేదంటే టెర్రస్ పైన ప్లాన్ చేద్దామా? రూమ్‌లో ఎందుకు? అది చీటికి మాటికి అటు ఇటు నడుస్తూ ఏమాత్రం ఫోన్‌లో నా ఫోటోలు తీసి అమ్మకి పంపిందంటే అంతే సంగతులు. పైన తాగేసి ఫుల్‌గా పడుకుందాం అని ఎంతో హుషారుగా మాట్లాడుతూ కారు ఇంటి ముందు పార్క్ చేశాడు హర్ష. నందు గబగబా లేచి బయటికెళ్తుంటే, ఎక్కడికి ఎళ్తున్నావు? అది బావొచ్చాడు కదా అందుకు. వస్తే లోపలికి రాడా? నువ్వు కూర్చో. ఇంటి వరకు వచ్చిన వాడు లోపలికెందుకు రాడు? అని తలని అడ్డంగా ఊపి కిచెన్ రూమ్‌కొచ్చి తల కొట్టుకుంది. ఈ మూర్ఖుడు ఇప్పుడు ఫోన్ చేసినందుకు లోపల ఎవరున్నారో కూడా చూడకుండా అరిచినా అరుస్తాడు అనుకుని వాటర్ బాటిల్ తీసుకొని లోపలికొస్తున్న హర్షని చూసింది. హర్ష కోపంగా వెనక సోఫాలో కూర్చుని గగన, రవిచంద్ర గారిని చూసుకోకుండా మీటింగ్‌లో ఉంటానని చెప్పాను కదే! ఎందుకు అన్ని సార్లు ఫోన్ చేశావు? అది బావా ఏంటి? అంటూ కోపంగా చూశాడు. నందు నవ్వుతూ ముందుకొచ్చి ఎందుకు ఆఫీస్‌లో చికాకు ఇంటి వరకు తీసుకొనొస్తావు? ముందు వాటర్ తాగు బావా అంటూ నవ్వుతూ హర్ష చేతికి వాటర్ గ్లాస్ ఇచ్చి, నీ కోపం తర్వాత వెనక అత్తమ్మ, మామయ్య ఉన్నారు చూసుకొని అప్పుడు మాట్లాడు అంటూ చిన్నగా చెప్పి దూరం జరిగింది. అమ్మా, నాన్ననా అంటూ వెనక్కి తిరిగిన హర్ష. అమ్మా, నాన్న మీరెప్పుడొచ్చారు? ఇప్పుడే నాన్నా. బాగున్నావా? చూస్తున్నారు కదా ఎలా ఉన్నానో. చేయాల్సిందంతా చేసేసి మళ్ళీ బాగున్నారా అంట అనుకుంటూ. ఆ! బాగున్నాను. అత్తయ్య, మామయ్య రాలేదా? లేదు. వాళ్ళు మొన్ననే ఇంటికెళ్లారు. ఇంకా మేమే నీ దగ్గరే ఉండాలని వచ్చేసాం. ఏంటి? నా దగ్గరుంటారా? ఏ? అలా షాకవుతున్నావు? ఉండకూడదా ఏంటి? నీకిష్టం లేకపోతే చెప్పు ఇప్పుడే వెళ్ళిపోతాం. ఛ! నా ఉద్దేశం అది కాదు నాన్న. సడెన్‌గా వచ్చారు కదా! అందుకే అలా అడిగాను. సరే, సరే. మన మాటల తర్వాత ముందు స్నానం చేసిరా. నీకోసమే తినకుండా కూర్చున్నాం. సరే నాన్న ఇప్పుడే వస్తాను అని చరణ్ వైపు చూశాడు. అప్పటికే చరణ్ గగన వాళ్ళని ముందుగానే చూసి మందు బాటిల్స్ లోపలికి తీసుకొని రాకుండా ఒక్కడే వచ్చాడు. నువ్వు కూడా ఇక్కడే ఉండు. వెళ్ళి ఫ్రెష్ అవ్వు. సరే మామ అని గగన, రవిచంద్ర గారిని పలకరించి మరో రూమ్‌కి వెళ్ళాడు చరణ్. ఇదేంటి అమ్మా, నాన్న సడన్‌గా వచ్చారు. అసలెందుకు వచ్చినట్టు ఈ రాక్షసిది ఫోన్ చేసి పిలిచిందా? ఇది బుర్ర తక్కువది కాదు కదా! పనులు చెప్తున్నానని ఇలా చేసుంటుంది అనుకుని. నందు, నందు
ఎంతో ప్రేమగా పిలిచాడు హర్ష. "వస్తున్నాను బావా" అని గగన గారి వైపు చూసి నవ్వుతూ హర్ష రూమ్‌కెళ్ళింది. "నిజంగానే వీరు సంతోషంగా ఉంటున్నారా?" అనుమానంగా అడిగాడు రవిచంద్ర. "ఒక్క సీన్‌కే ఫిక్స్ అయిపోకండి. చూద్దాం ముందు ముందు ఉంది కదా అసలైన కథ." అదే నిజమే అనుకున్నారు. లోపలికొచ్చిన నందు కోపంగా తననే చూస్తున్న హర్షని చూసి, "ఏంటండి పిలిచారు? డోర్ క్లోజ్ చేసిరా." "ఎందుకండి?" భయంగా అడిగింది. "నీ ఫేస్‌కంత సీన్ లేదులే కానీ డోర్ వెయ్" అని హర్ష సీరియస్‌గా అనగానే, "మీరేం మాట్లాడాలి అనుకున్నా ఇలానే మాట్లాడండి. అంతేకాని డోర్ మాత్రం వేయను." హర్ష కోప్పడతారని ఆమెకి తెలుసు. అందుకే అలా అంది. "నందు వేస్తావా? వెయ్యవా?" "ఎందుకు? తిట్టడానికే కదా! తిట్టేయ్. దానికి డోర్ ఎందుకు క్లోజ్ చేయమంటున్నావు?" "నేను తిడతానని నీకెలా తెలిసే?" "నీ దగ్గర కోపం, పగ తప్ప ఇంకేం ఉన్నాయని ఎక్స్‌పెక్ట్ చేయడానికి." "ఏ? నా దగ్గర ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావు? కిచెన్ రూమ్‌లో సీన్ అలాంటిది ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావా?" "అలాంటివి ఎక్స్‌పెక్ట్ చేసేదాన్ని అయితే నువ్వు నాకు ఎప్పుడో సొంతం అయ్యేవాడివి. కానీ నా క్యారెక్టర్ అది కాదండి." "అబ్బా! మరి ఎలాంటి క్యారెక్టరో?" వెటకారంగా అన్నాడు. "ఇప్పుడు గొడవ ఎందుకులే గానీ నన్నెందుకు పిలిచారో చెప్పండి. అవతల చాలా పనులున్నాయి. అసలు నాకెందుకు ఫోన్ చేశావు?" "ఇప్పటికీ మీకు అర్థం కాలేదా నేనెందుకు ఫోన్ చేశానో?" "తెలిస్తే నేనెందుకు పిలుస్తాను? మూసుకొని చెప్పు" చిరాగ్గా అన్నాడు. "అత్తమ్మ, మామయ్య వచ్చారని చెప్పడానికే ఫోన్ చేశాను." ఛా! అవునా? మరి లేకపోతే నేనెందుకు ఫోన్ చేస్తాను? మనిద్దరం ఎలా ఉంటున్నామో ఏంటో తెలుసుకోవడానికి వచ్చారు. ఎక్కడైతే మీ కోపం చూసి మళ్ళీ వాళ్ళ మనసులు బాధపడతాయేమోని మీకు ఫోన్ చేశానే కానీ, నాకు తెలీదు కదా! ప్రపంచంలో ఎవ్వరి ఫోన్ అయినా లిఫ్ట్ చేస్తారు కానీ, నా ఫోన్ లిఫ్ట్ చేయరని. ఆ మాటకి చురుగ్గా నందును చూస్తాడు. తొందరగా స్నానం చేసి రండి. కింద అందరూ మీకోసమే వెయిట్ చేస్తున్నారు అని నందు బయటికెళ్తుంటే ఇంతలో హర్ష ఆగమన్నట్టుగా చిటిక వేశాడు. చెప్పండి. ఒక్కసారిగా ఆమె చేతిని పట్టుకుని లోపలికి లాగి డోర్ లాక్ వేశాడు హర్ష. అతను లాగిన ఫోర్స్‌కి నందు నేరుగా బెడ్ మీద పడింది. హర్ష కోపంగా ఒక కాలుని బెడ్ మీద పెట్టి, మోకాలుపై చేతిని పెట్టి నందుని చాలా కోపంగా చూశాడు. "ఏం చేస్తున్నారండి?" "అది అడుగుదామని నిన్ను పిలిచాను. ఏంటి సడెన్‌గా అమ్మా, నాన్న ఎంట్రీ?" "నీకు పనులు చెప్తున్నాననా? లేదంటే నీతో కాపురం చేయటం లేదని వాళ్ళకి ఫోన్ చేసి కంప్లెయింట్ ఇచ్చావా?" హర్ష మాటలకి కోపంగా చూసింది నందు. "ఏంటి ఆ చూపు? నీ క్రిమినల్ బ్రెయిన్ కోసం నాకు బాగా తెలుసు చెప్పు. నువ్వే కదా ఫోన్ చేశావు" అని హర్ష అనగానే నందు ఒక్క ఉదుటిన పైకి లేచి హర్షని వెనక్కి నెట్టింది. "ఊరుకుంటున్నాను కదా అని నన్ను మరీ బరి తెగించిన ఆడదానిలాగా చూడకు. అసలు నాకు తెలియకే అడుగుతున్నాను. నేనేమన్నా నీకు పరాయిదాన్నా?" అంటూ హర్ష షర్ట్ కాలర్ పట్టుకుని. "చిన్నప్పటి నుంచి నన్ను చూస్తున్నావు కదా! ఆ మాత్రం నా గురించి తెలీదా? పడక సుఖం కోసం చూసుకునేదాన్ని అయితే నువ్వు నాతో కాపురం చేసేదేంటి? బయట వ్యవహారాలు చూసుకునేదాన్ని. కానీ మా అమ్మా, నాన్న నన్నలా పెంచలేదు. నా మనస్తత్వం కూడా అది కాదు. ఎన్ని మాటలన్నా పడుతుంది, కొట్టినా పడుతుందని నా ఆత్మాభిమానం దెబ్బతినేలా మాట్లాడితే మాత్రం మొన్న చేతిని మాత్రమే కాల్చాను. ఈసారి ఏం కాలుస్తానో నాకే తెలీదు. మాటలు జాగ్రత్తగా రాని." "ఏంటే నాకే ఎదురు చెప్తున్నావు? తిక్క రేగిందంటే చర్మం ఒలిచేస్తాను" అని హర్ష కోపంగా అనగానే, "ఎందుకు చర్మం వలచటం? నీ చేతులతో నన్ను చంపేయ్. కనీసం మరదలన్న సంగతి కూడా మర్చిపోయి నన్ను ఒక పశువుగా చూస్తున్నావు. తప్పు నీది కాదు. మంచి చెడ్డ తెలియని ఒక మూర్ఖుణ్ణి పెళ్లి చేసుకున్నాను చూడు. నాది తప్పు" అని ఏడుస్తూ హర్షని మరింత దగ్గరికి లాక్కుని, "ఏరా, కనీసం నన్ను మీ మావయ్య కూతురిగా కూడా చూడవా? మా అక్క స్థానంలోకి నేనెందుకు వస్తాను చెప్పు? దాన్ని నువ్వు ప్రేమించావని నాకు తెలుసు కదా!" కోపం, కోపం. నా తప్పు ఉన్నా లేచిపోయిన కోపం ఎందుకు? ఆ పనికిరాని కోపం. ఊరు గాని ఊరు. ఇక నాకేమన్నా తెలుసా? నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయావు. ఒక్కోసారి కూడా అనిపించలేదా నాకేమన్నా అవుతుందేమో అని? అదే నా స్థానంలో మీ అమ్మ కానీ, మీ చెల్లి గాని ఉంటే బాగలేని మనిషిని అలా వదిలేస్తావా? కోపంగా అడిగింది నందు. హర్ష ఏం మాట్లాడలేదు. అలానే చూశాడు. పెళ్లి అవ్వకముందు హర్ష బావ అంటూ అంత గౌరవం, మర్యాద ఉండేది. కానీ ఇప్పుడు నిన్ను చూస్తేనే భయమేస్తుంది. ఇప్పుడే చెప్తున్నాను. మా అక్క నీకు దొరికిన క్షణం వెంటనే నాకు విడాకులిచ్చేయి. నా బ్రతికేదో నేను బ్రతుకుతాను. అంతేకాని ఈ సూటిపోటి మాటలు, తిట్లు అస్సలు నా వల్ల కాదు అంటూ ఏడుస్తూ హర్షని వదిలి డోర్ ఓపెన్ చేసి బయటికెళ్ళింది నందు. వెళ్తున్న ఆమెని అలానే చూస్తుండిపోయాడు. అర్జున్, వల్లీలు ఇంకా ఆఫీస్ నుంచి రాకపోవడంతో చరిత ఆలోచిస్తూ అలా బయట గార్డెన్‌లో కూర్చుంది. కళ్ళు మూసుకుని వల్లి వచ్చిన దగ్గర నుంచి అర్జున్ ప్రవర్తన గుర్తు చేసుకుంది. తనెప్పుడైతే మా ఇంటికొచ్చిందో అప్పుడే బావ నాకు దూరంగా ఉంటున్నాడు. ఇంతకు ముందులా చనువుగా ఉండడం లేదు. పైగా వల్లితో క్లోజ్‌గా ఉంటున్నాడు. అంటే అర్థమేంటి? హా! చూస్తుంటే అసలు బావ మనసులో నేనున్నానా? అనుకోగానే కారు రావడంతో కారు వైపు చూసింది చరిత.
అర్జున్ వల్లి ఇద్దరు కారు దిగి నవ్వుతూ లోపలికెళ్ళడం చూసింది. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది అర్జున్ గారు. చాలా అంటే మాటలు రావడం లేదు. నాకు కూడా వల్లి. చాలా రోజుల తర్వాత నీతో ప్రశాంతంగా గడిపాను. ఇంకా నువ్వు ప్రతిరోజు ఆఫీస్‌కి రావాలి. లేదంటే ఊరుకోను. నేనొస్తాను అర్జున్ గారు. ఎందుకు రాను అని వల్లి నవ్వుతూ అనగానే, నీ ముఖంలో సంతోషం చూసి చాలా రోజులైంది వల్లి. అంతా మీ వల్లే అంటూ లోపలికి తొంగి చూసిన అర్జున్ నడుం దగ్గరికెళ్ళి పరుగున లోపలికెళ్ళింది వల్లి. ఆ సీన్ చూసిన చరిత షాక్‌గా చూస్తుంది. పైకి కనిపించదు కానీ దీనిలో కూడా అల్లరితనం ఉందే అనుకుంటూ అర్జున్ తనలోని తను నవ్వుకొని లోపలికెళ్ళాడు. చరితకి మాత్రం అంతా అయోమయంగా ఉంది. అసలేం జరుగుతుంది బావకి, తనకి మధ్యన అనుకుని ఆలోచిస్తూ ఉండగానే చరిత గుండె అంతా భారంగా అయింది. ఎందుకు బావ వల్లితో క్లోజ్‌గా ఉంటే నాకు ఏడుపొస్తుంది. మార్నింగ్ కూడా బావ నన్ను దూరం పెట్టాడు. ఇప్పుడు కూడా. నేను నిజంగానే బావకిష్టం లేదా? లేదంటే బావపై అనవసరంగా ఆశలు పెట్టుకున్నానా? చరిత! చరిత! ఆ! వస్తున్నాను అత్తయ్య అంటూ కంట్లో తడి తుడుచుకుని లోపలికొచ్చింది చరిత. ఏంటే బయట కూర్చున్నావు? బావొచ్చాక భోజనం చేస్తానన్నావు కదా! వాడొచ్చాడు. భోజనం పెట్టేయనా? బావ ఇంకా ఫ్రెష్ అవ్వాలి కదా అత్తయ్య! నాకు పెట్టేయండి ఆకలేస్తుంది. సరే కూర్చో నువ్వు తినేలోపే వాడు ఫ్రెష్ అయ్యి వస్తాడు అని గాయత్రి అనగానే చరిత ఏం మాట్లాడలేదు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుంది నెక్స్ట్ ఎపిసోడ్‌లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ లిసనింగ్.